న్యాయము దయచేసి 27, 28 వచనాలు లేదా 26, 27, 28 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుదాం. అందరం కలిపే చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26, 27 వచనాలు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండిన వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు కాచి కాపాడో. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా కుటుంబాన్ని ఆదరించడానికని, అలాగే కుటుంబ పెద్ద నీ కుమారుడు నాగేశ్వరరావు గారి లోకాన్ని విడిచిపెట్టిన రోజును పురస్కరించుకుని వారి జీవిత యాత్రను ముగించి నిత్యత్వంలో ప్రవేశించిన సందర్భములో కుటుంబస్తులు ప్రభువా మరి ప్రేమ చేతి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి వందనాలు. మీరు మాట్లాడి మాకు కావలసిన మాటను అందించి కుటుంబానికి ప్రభువా కావలసిన మాటను కూడి వచ్చిన వారందరికీ కావలసిన మాటను అందించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి కుమారులు వచ్చారా? కుమారులు రాలేదా? మంచిది. చాలా కష్టజీవి నాగేశ్వరరావు గారు, మరి చాలా మంచి కష్టజీవి. మరి అంత కష్టపడి నలుగురు బిడ్డలను మరి చక్కగా ప్రేమించి వారు తాహతు తగిన రీతిగా వివాహాలు చేసి కుటుంబస్తులు చేసి కుమారులిద్దరికీ ఒక చక్కటి గృహాలు నిర్మాణం చేసి, మరి కనీసం ఇల్లు కూడా లేకపోతే వీళ్ళు ఎక్కడుంటారనే ఉద్దేశం చేత చక్కగా ఏర్పాటు చేసి వారు వెళ్ళారు. గుడ్ పేరెంట్స్ అనేది అదేం వాళ్ళకి ఒక 5-6 లక్షణాలు ఉండాలంటారు. ఒక గుడ్ పేరెంట్స్ లేదంటే గుడ్ మరి ఫాదర్ అండ్ మదర్, ఒక మంచి తల్లి తండ్రికి ఉండవలసిన లక్షణాలు కొన్ని చెప్తా ఉంటారు. దేవుని వాక్యంలో కూడా ఉన్నాయి, అది నీడగా కనబడతాయి. ఒక మంచి తండ్రి పిల్లలకు ఒక 5-6 స్టేటస్లు ఇవ్వాలి. స్టేటస్ అంటే ఏమంటారు దాన్ని? హోదా ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ గుడ్ ఫాదర్, ఇఫ్ యు ఆర్ గుడ్ మదర్, ఒకవేళ మంచి తల్లివి తండ్రివి అయితే పిల్లలకు మొట్టమొదటిగా స్పిరిచువల్ స్టేటస్ ఇవ్వాలి. ఆధ్యాత్మిక మరి ఉన్నతి, ఆధ్యాత్మిక ఉన్నతి అంటారు. ఒక తల్లిగా తండ్రిగా నీవు మొట్టమొదటి బిడ్డలకు భక్తిపరమైన మరి జీవితాన్ని అది నేర్పించాలి. ఇది మొదటిది. వివరించను కానీ ఊరికే గుర్తు చేస్తా, చదివిన అంశం వేరు. రెండవదిగా మోరల్ స్టేటస్ అంటాం. స్పిరిచువల్ స్టేటస్. సెకండ్ వన్ ఈజ్ మోరల్ స్టేటస్. మోరల్ స్టేటస్ అంటే లోకంలో జీవించేటప్పుడు వాట్ ఎ వండర్ఫుల్ బిహేవియర్, ఎంత అద్భుతంగా ఉన్నారండి బిడ్డలు చక్కగా అనే విషయం, దీన్ని మోరల్ స్టేటస్ అంటారు. నీతి సంబంధమైన మరి జీవన విధానము. మూడవది మెంటల్ స్టేటస్. మెంటల్ అంటే మానసికంగా స్టేబుల్గా, మానసికంగా ఒక శక్తివంతంగా ఉండాలి. మానసికంగా చాలామంది చిన్నదానికి పెద్దదానికి వీక్ అవుతారు. ఎందుకు తాగుతున్నారా మీరంటే, మానసికంగా నాకు కొన్ని విషయాలు చూస్తే తట్టుకోలేను సార్ అంటుంటారు.
దట్ ఈస్ నాట్ గుడ్. మానసికంగా అంత స్ట్రెంగ్త్ అని ఉండాలంటే, నా ఏమీ పర్వాలేదు, నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, నేను జీవించగలను, ఇలా ఉండగలను అనేంత స్టేబుల్. అది మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. ఎన్ని చెప్పాను నేను? 3. ఒకటి ఏంటి? ఆధ్యాత్మిక ఉన్నతి, స్పిరిచువల్ స్టేటస్. రెండవది ఏంటి చెప్పండి? మోరల్ స్టేటస్ కదా, నీతి సంబంధమైన. మూడవది ఏంటి చెప్పండి? మానసిక, మెంటల్ స్టేటస్ అంటాం. నాలుగవదిగా ఫిజికల్ స్టేటస్ అంటాం. శారీరక సంబంధమైన విషయాల్లో మరి వాళ్ళని ఒక ఉన్నతమైన తీసుకురావాలి. శారీరక సంబంధ విషయాల్లో ఫిజికల్ స్టేటస్, వాళ్ళకి బ్రాటప్, వాళ్ళ యొక్క ఎదుగుదలలో. ఐదవది ఫినాన్షియల్ స్టేటస్ అంటాం, ఆర్థిక సంబంధమైన ఉన్నతి. చాలామంది తల్లిదండ్రులు తినకో మొత్తం మీద వాళ్ళు సరైన బట్టలు కట్టుకోక వాళ్ళు ఒక చిన్న వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మరి వాళ్ళు పిల్లల కోసం ఏదో ఏర్పాటు చేస్తారు. అది వీళ్ళు కొనసాగించుకోవాలా. కాబట్టి ఫినాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ సంబంధించిన స్థితి. లాస్ట్ ఏంటంటే సోషలాజికల్ స్టేటస్ అంటాం, సామాజిక పరమైన ఉన్నతి. సమాజంలో ఆ పిల్లల్ని చూడగానే, ఓ పలానోళ్ళ పిల్లలా, చాలా అద్భుతం అంతగాని, ఓరే బాబు వీడు వాళ్ళ నాన్న పేరు చెడగొట్టాడు రా అని చెప్పి ఎత్తుకుంటూ ఈ రకమైన స్టేటస్ చెప్తారు. 6 చెప్పానా? 6 వీడు చెప్పండి. ఆధ్యాత్మిక, మానసిక, ఏమండి ఇంకేమన్నాం? నీతి, మోరల్, శారీరక, ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా ఈ చేయవలసిన పని. వెరీ బి కేర్ఫుల్ మైండ్ ఇట్. మీరు బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాతన ఈ ఎప్పుడైతే ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అన్ని రకాలుగా ఆధ్యాత్మిక స్థితి ఒక ఉన్నత స్థాయి తీసుకొస్తుంది. భక్తి లేకుండా ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి, ఏ కుటుంబం కూడా ఏదో సాధిందామనే ప్రయత్నం చేయటం వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం అందరం యాత్రికులం, పరదేశులం. ఎప్పటికప్పుడు యాత్ర ముగిస్తాం. యాత్ర ముగించని వ్యక్తులు ఎవరు ఉండరు. అయితే ఈ యాత్ర ముగించిన తర్వాత, ఈ జీవన యానం ముగిసిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అని అంటే, లోకంలో ఉన్న వాళ్ళకి నిరీక్షణ లేదు. ఏం జరుగుతుంది సార్? మట్టికి మన్ని, గాలికి గాలి, ధూళికి ధూళి అవుతారు, ఇంకేమవుతుంది అనేవాళ్ళు ఉంటారు. అలాగైతే మనకి ఇంత ప్రయాస అవసరంలే. అది కాదు జరిగేది. ఒకటి ఉంది. అందుకనే యోబు గ్రంథంలో ఒక ప్రశ్న లేవనెత్తాడు ఆయన. యోబు గ్రంథంలో ప్రశ్న లేవనెత్తు, అయితే నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు అంటాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 14:10. అయితే నరులు మరణమై కదలలేకపడియుందురు, నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు. అది విషయం. నరులు మరణమై కదలలేకపడియుందురు అని చెప్పింది ఆయనే. మళ్ళా ప్రశ్నిస్తాడు, నువ్వే కదయా కదలలేక పడిపోతారని చెప్పి మళ్ళా ఏమంటాడు? మళ్ళా ఏమైపోతారంటావేంటి? ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతారు? నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మళ్ళీ 14లో ఇంకో ప్రశ్న లేవనెత్తాడు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఎందుకో ఆ అనుమానం. మరి మరణమైన తర్వాత నరులు ఏమవుతారు? బ్రతుకుదురా అని.
ఏమైపోతారు, బ్రతుకుతారా అని ఆయనే ప్రశ్నించాడు. ఎందుకంటే నరుల యొక్క ఆయుష్కాలము చాలా లిమిటెడ్. నరుల ఆయుష్కాలం అనేది మన అనుకున్నట్టు ఏం ఉండదు. ఎక్కడో చోట దేవుడు ఏం చేశాడు అంటే ఒక పోలీస్ స్టాప్ పెట్టాడు. అదే యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు, యు డోంట్ నో వాట్ ఈజ్ అవర్ డెస్టినేషన్. మన యొక్క ముగింపు ఎంతో ఎక్కడో మనకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. మన యొక్క గమ్యం ఏంటో మనకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. కాబట్టి నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతారు, బ్రతుకుతారా అని అంటే బ్రతుకుతారు అనేది దేవుని యొక్క వాక్య సారాంశం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయం దగ్గరికి రండి. 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుదురు. అది విషయం కదూ, చదవమ్మా. మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా. ఎస్, ఏంటి చెప్పండి. ఒకానొక టైంలో ఏం జరుగుతుంది, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా అనే దానికి జవాబు చెప్తున్నాడు. ఏమవుతారు, బ్రతుకుతారంట. ఎప్పుడు బ్రతుకుతారు అంటే చాలామందికి ఈ విషయం తెలియక పునరుద్ధానమే లేదనుకుంటారు. అందుకని ఎబ్రీ పత్రిక 9:27లో మాట చదివించాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత ఏమి జరుగును, తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడ్డారు. అయితే మరి ఏం జరుగుద్ది చచ్చిపోయిన తర్వాత అని అంటే, చనిపోయిన తర్వాత జరిగే విషయాలు ఉన్నాయి కొన్ని. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు. ఎందుకనంటే ఏ రోజునైతే మానవుడు పాపం చేశాడో పాపముతో పాటు మరణం ఎంటర్ అయింది. పాపంతో పాటు మరణం ఎంటర్ అయిన తర్వాత పాపం వచ్చింది కాబట్టి మరణం వచ్చింది. దేవుడు చెప్పాడు, నువ్వు మన్నేగా కాబట్టి తిరిగి నువ్వు మళ్ళీ ఏమైపోతావు, మన్నైపోతావు. మట్టిలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు తిరిగి మళ్ళా మట్టిలోకి వెళ్ళిపోతావు నాయనా ఈ లోకంలో అని చెప్పి దేవుడు మనిషి పాపం చేసిన తర్వాత దేవుడు ఆ మాట చెప్పాడు. అయితే ఆ మరణానికి కూడా దేవుడు ఎక్కడో చోట మళ్ళా పోలీస్ స్టాప్ పెట్టాడు. మన ఏజ్కి ఎలాగైతే ఒక ముగింపు పెట్టాడో మరణానికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక చోటకు తీసుకొచ్చి అక్కడ సరిగ్గా ఆపాడు. కాబట్టి క్రీస్తునందున్న వ్యక్తులు, క్రీస్తు లేని వ్యక్తులు ఇద్దరూ కూడా మరణము తర్వాత తిరిగి మరలా బ్రతికే రోజు ఒకటి ఉంది. అయితే ఇద్దరు ఒకేసారి బ్రతకరు. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో 1000 ఏండ్ల గ్యాప్ ఉంటుంది. కొంచెం బాగా వినండి ఒక మాట. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారండి మీరు? ఆయన దేవుడని ఎందుకు నమ్ముతున్నారు? కొంతమంది యేసు ప్రభువుని దేవుడని నమ్మరు. యేసు ప్రభు దేవుడని నమ్మను ప్రతివాడు నరకాగ్నికి పోతాడు. యేసు ప్రభు దేవుడు. చాలామందికి ఈ మాట అర్థం కాక యేసు ప్రభు కుమారుడు అండి, దేవుడు వేరండి అనుకోడు. కుమారుడు అనేది బిరుదు బాబు. కుమారుడు అని కానీ యేసు క్రీస్తు అని కానీ ఈ పేర్లన్నీ బిరుదులు, బిరుదాంకితుడైన. అది చాలామందికి అది అర్థం కాక అభిమే తండ్రి దేవుడు కానీ కుమారుడు దేవుడు కాదని ప్రతివాడు నరకాగ్ని ప్రయాణం చేస్తూ ఉంటాడు.
యేసుక్రీస్తు దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తర్వాత ఏమవుతాడంటే, ఆయన దేవుడని, ఆయన ద్వారానే రక్షణ ఉందని, ఆయన రక్తములోనే పాపక్షమాపణ ఉందని నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత శరీరమేమో మట్టిలో ఉంటుంది, ఆత్మేమో పరదైసులో ఉంటుంది. పరదైసుకి చాలా పేర్లు, కొన్ని పేర్లు ఉన్నాయి. అది అబ్రహాము రూమ్ అనే పేరు కూడా ఉంది. పరదైసుకి అబ్రహాము రూమ్ అనే పేరు కూడా పెట్టారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవటం అనేది జరిగిన తర్వాత, చనిపోవటం అంటే ఏంటి అని అంటే, ఆత్మను, శరీరం నుండి ఆత్మ ఏమవుతుంది అంటే వేరైతుంది అంతే. శరీరం ఏమో మట్టిలోకి వెళ్తుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మరి అంటే, యేసయ్యనందు ఉన్న వాళ్ళ ఆత్మలేమో పరదైసుకి వెళ్తాయి. అందుకే శిలువ మీద యేసు ప్రభు వారు ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు, బలి అవుతున్నప్పుడు పక్కన దొంగను చూసి, తండ్రి నీవు నువ్వు నీతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే యేసయ్య ఆ దొంగతో మాట అంటాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, నేడు నాతో కూడా పరదైసులోకి వస్తావు అన్నాడు. పరదైసుకి వెళ్ళాలనుకునే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా క్రీస్తు ప్రభువునందు ముందుకు వచ్చాడు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి బాప్తీసం, వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని, నీకు కుదిరినా కుదరకపోయినా తిండి తినటం మానేసుకోవచ్చు, కానీ మందిరం అయితే మానకూడదు. అది పరలోకపు గవిని. మందిరానికి వెళ్ళని ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళటం కష్టం. ఎందుకు తెలుసా? మందిరానికి దేవుడు పెట్టిన పేరు ఏంటనంటే, దట్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్. దేవుని యొక్క మందిరం ఏంటి చెప్పండి? మాట్లాడరేమండి? పరలోకపు గవిని. అంటే గవిని అంటే ఏంటి చెప్పండి? అందులోకి వెళ్ళాలంటే గవిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇందులో రావాలంటే ఎక్కడ రావాలా? గుమ్మంలో రావాలా. రక్షణానుభవం పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధికి మనం తప్పనిసరిగా వెళ్ళవలసిందే. అప్పుడు ఎప్పుడోకప్పుడు మరణించిన తర్వాత ఏమవుతాం అంటే, ఆత్మ ఏమో పరదైసుకి వెళ్తుంది, శరీరం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? మట్టిలోకి వెళ్తుంది. బాగా వినండి. ఆత్మ పరదేశికి వెళ్ళిన ఆ ఆత్మ యేసు ప్రభు వారు రెండోసారి వస్తున్నప్పుడు ఆ ఆత్మను తీసుకొచ్చి ఈ మట్టిలో ఉన్న శరీరంలో ప్రవేశపెట్టి దీన్ని లేపి తీర్పులోకి తీసుకెళ్తాడు. దీనినే నీతిమంతుల పునరుద్ధానము అన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు చూడండి. యోహాను సువార్త 5, 28, 29 చదవాలా? 28 వచనం, 28 గురించి చదవండి. 29 చదువుతున్నాం. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు, అంటే ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2. మేలు చేసిన వారు అంటే అర్థం ఏంటంటే మంచి కార్యాలు చేసిన వాళ్ళు అని కాదు. అలాగైతే లోకంలో మంచి కార్యాలు చేసిన వాళ్ళు అందరూ బాప్తీసం తీసుకోకుండానే పరలోకం వెళ్ళిపోతారని భ్రమలో వెళ్ళిపోతారు. అది కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువుతో నడిస్తే, అందుకే మార్తతో యేసయ్య మాట్లాడుతూ నీ తమ్ముడు లెగిస్తాడమ్మా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరలా లెగిస్తాడు చచ్చిపోయినా అంటే, ఆమె అంటది, అవును ప్రభు, అంచెదినాన్ని లెగిస్తాడు అని చెప్పింది ఆమె. మరి ఆవిడకి యేసయ్య ఎప్పుడు పునరుద్ధాన సంగతి ఎప్పుడు చెప్పడం మనకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్పినట్టు లేదు, కానీ ఆవిడైతే ఆ మాట ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 22 నుంచి చూడండి. యోహాను సువార్త 11:22 చూడాలా బైబిల్ అందరూ? యోహాను సువార్త 11:22 ఇప్పుడైనను చదవాలి.
యేసు నీ సహోదరుడు మరలా లేచునని చదవాలి. అక్కడ ఒక మాట ఉంది, ఒక కింద దాని కిందనే ఒక మాట ఉంది. ఆయన ఏమని చెప్పండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు కాదు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నటికిని, అది మాట, ఆ మాట చూడండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను, దట్ ఈస్ ద రిజరెక్షన్, దట్ ఈస్ ద పునరుద్ధానం. ఇఫ్ యు ఆర్ బిలీవ్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఎందుకంటే పునరుద్ధానమున. ఏ పునరుద్ధానమున? నీతిమంతుల పునరుద్ధానమున. ఎప్పుడు? యేసు ప్రభువారు రెండవసారి వచ్చేటప్పుడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? తిరిగి లేచే నీతిమంతులుగా బ్రతకటం. అసలు అందుకే క్రైస్తవ విశ్వాసం. లేకపోతే నేనేసైనా నమ్మను, నాకేసైతే పని ఏముంది? మేము అన్యులు, అసలు యేసయ్య మాట అంటేనే ఇష్టం ఉండే రకం కాదు మాది. మరణించిన తర్వాత యేసయ్య తప్ప ఇంకో దారి లేదు. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అంటే పరదేశికి ఎవడును తండ్రి యొద్దకు. కాబట్టి సమస్త పాపాలు ఒప్పుకొని, జీవితంలో తెలుసో తెలియకో దేవుడికి దూరంగా ఉండి చేసే పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని, బాప్తీసం చిన్నప్పుడు పెళ్ళికి తీసుకుని బాప్తీసాలే కావు. పాపక్షమాపణ ఒక వయసు వచ్చిన తర్వాత, నేను తప్పు చేసిన వ్యక్తిని ఆయన, పాపిని తండ్రి నన్ను క్షమించునని అడిగి మారు మనసు పొంది బాప్తీసమును కూడా అడిగి, నాకు బాప్తీసం ఇవ్వండి అయ్యా అని అడిగి తీసుకుని ప్రభు వాక్యములో ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు చనిపోయినా సరే నీతిమంతుల పునరుద్ధానంలోకి వెళ్తాం. నీతిమంతుల పునరుద్ధానంలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీతిమంతుల పునరుద్ధానంలోకి వెళ్ళిన ప్రతి వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అయితే ఈ నీతిమంతుల పునరుద్ధానం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, తీర్పు జరుగుతుంది. మనందరికీ ఏమని చెప్పండి, అందరం, నేను మీరు అందరూ పౌలు గారి పుస్తకం బైబిల్లో చెప్పబడిన భక్తులు సైతం అందరూ ఎక్కడికి వెళ్ళాలి? తీర్పులోకి వెళ్తాం. తీర్పు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఒక్కరూ లేరు. అయితే నీతిమంతుల పునరుద్ధానంలోకి వెళ్ళడానికి తప్పనిసరిగా క్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. ఆయన దేవుడని ఒప్పుకోవాలి, ఆయన ఒక్కడే రక్షకుడని ఒప్పుకోవాలి. అపోస్తలుల కార్యం 4:12 ప్రకారం ఈ నామముననే రక్షణ పొందవలెను కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశము క్రింది ఇవ్వబడిన మనుషులు ఏ నామమున ఎక్కడ లేదు. ఇంకా ఆ నామం ఈ నామం, మీకు అది ఇష్టం సార్, మాకు ఇది ఇష్టం సార్ అంటే కుదరదు. నీ ఇష్టాలు వాస్తవాన్ని మార్చవు. నీకు అది నచ్చవచ్చు, ఆ నచ్చినంత మాత్రాన నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు. నీకు ఎందుకు అది నచ్చింది, అది ఎందుకు నచ్చిందో నీవు సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అంతేగాని నేను నమ్ముతాను సార్, ఏది నమ్మినా పర్లేదు సార్ అంటే ఏ బస్సు ఎక్కని మా ఊరు వెళ్తాం ఏంటి? మా ఊరు వెళ్ళి బస్సు ఎక్కాల. అలాగే యేసయ్యనందే విశ్వాసం ఉంచాల. యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వారే పరలోకానికి వెళ్తారు, పరదేశికి వెళ్తారు. ముందు యేసయ్య వచ్చేటప్పుడు ఏమవుతారంటే ఆత్మను తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెడతాడు. తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 4:16. తెస్సలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. ఆ మాట చూడండి, క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉన్న మనము వారితో కూడా ఏకముగా దేవునికి స్తోత్రం. ఆకాశ మండలం మేఘముల మీద వాళ్ళు మనము కలిసి వెళుతాం. అంటే బ్రతుకుంటే
అర్థమైందా? కాబట్టి ఈ ఎత్తబడే గుంపులోనికి వెళ్ళాలనుకుంటే యేసైనందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన తర్వాత మనం ఆయనతో నడుస్తూ, ప్రభువులో ఉంటూ, అనుదినము దేవుని వాక్యం లేదు సత్యంలో నడుస్తూ. అంటే సత్యం అంటే దేవుని వాక్యం చెప్పింది, పాస్టర్లు చెప్పింది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. లిజన్ కేర్ఫుల్లీ. చాలామంది ఏమనుకుంటున్నారంటే అందరు చెప్పేది ఈ వాక్యమే కదా, అసలు నిజమే అవి వాక్యమే, కానీ వాళ్ళు తప్పులు చెప్తారు. తప్పు చెప్పేది మనం నమ్మేమంటే ముందు మనం తప్పుల్లో పడతాం, మనం కూలిపోతాం. అందుకే బైబిల్ ఇచ్చింది. బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే, ఎవరో చెప్పారు సార్ నేను విన్నానంటే కాదు, నువ్వెందుకు చదవలేదంటే దేవుడు అడుగుతాడు. కాబట్టి యేసైనందు విశ్వాసం ఉంచిన వారు మరణించిన తర్వాత, పునరుద్ధానంలోకి వెళ్ళిన తర్వాత తీర్పులోకి వెళుతాం. ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళిన తర్వాత యేసైనందు నమ్మకం చనిపోయిన వాళ్ళు మొదటి పునరుద్ధానంలోకి వెళ్తారు కదా, దీనినే నీతిమంతుల పునరుద్ధానము అన్నారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి చదవాలా. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులు. ఆగండి. ఎవరమ్మా? మొదటి పునరుద్ధానం అంటే ఇంకోటి ఏముందన్నమాట. మొదటి బస్సు అంటే అర్థం ఏంటి? ఇంకో బస్సు మా 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 మొదటోడండి అంటే అర్థం ఏంటి? అది ఇంకో కొడుకు ఉన్నాడని. ఈ లాజిక్ తెలియకపోతే అర్థం. కొంతమంది పునరుద్ధానం లేదు, అలాగే తీర్పు లేదు, 1000 ఏండ్ల పరిపాలన లేదు అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలన లేదు అని చెప్తారు. 1000 ఏండ్ల పరిపాలన ఇది ఏంటి ఆయన? 1000 ఏండ్ల పరిపాలన ఇది కాదు. 1000 ఏండ్ల పరిపాలనలో పాపం ఉండదు. 1000 ఏండ్ల పరిపాలన అది అక్షరార్థంగా జరుగుతుంది. మిలీనియం ఇయర్స్ అనేది మిలీనియం డొమినియన్, మిలీనియం పరిపాలన అనేది జరుగుతుంది భూమి మీద. అది నీతిమంతుల పునరుద్ధానం అయిన తర్వాత. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమృతులు అన్నాడు. 1000 సంవత్సరాలకి ముందు నీతిమంతులు లెగిస్తారు. అందుకే మరణం కూడా దేవుడు ఎక్కడి దాకా తీసుకొచ్చి ఆపాడనంటే, సరిగ్గా మోసే వరకు తీసుకొచ్చి అక్కడ ఆపాడు. ఇందాక పోలీస్ స్టాప్ పెట్టాడు అన్నాను, కానీ ఎక్కడ పెట్టాడో మీకు చెప్పలే. రోమాపత్రిక 5వ అధ్యాయము దయచేసి 13వ వచనం చూడండి. రోమీలు రాసిన పత్రిక 5:13. రోమాపత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చింది గనుక పాపము లోకములో ఉండెను కానీ ఆరోపించబడదు. అంటే ఇది తప్పు అని చెప్పింది లేకపోతే తప్పు ఏంటో తెలియదు. అదే ధర్మశాస్త్రం అంటే. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేసిన వారు, పాపము చెయ్యని వారు అందరి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు ఏమేలను? మోసే తర్వాత మరణం లేదా? మరి మోసే వరకు ఏమేలను? మోసే తర్వాత మరణం లేదా అంటే ఉంది. మోసే దగ్గర నుంచి ఏం ప్రారంభమైంది అంటే పునరుద్ధానం. ఫస్ట్ రిజరెక్టెడ్ పర్సన్ ఈజ్ మోజెస్. మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వ్యక్తి మోషే. అందుకే మోషే సమాధి లేదు. మోషే శరీరాన్ని మికాయేలు తీసుకెళ్ళిపోతుంటే సాతానుడు అడ్డుకొని పెద్ద దెబ్బలాట పెడతాడు, కుదరదని చెప్పి. అప్పుడు మికాయేలు వాదించి సాతాన్ని గద్దించి మోషే శరీరాన్ని తీసుకెళ్తాడు. అందుకే మోషే సమాధి అడ్రస్ ఉంది కానీ మోషే సమాధి కనపడదు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం దయచేసి 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 4వ వచనం. దయచేసి ద్వితీయోపదేశకాండము అంటే ఆఖరి అధ్యాయం చదవాలి.
వెళ్ళకూడదని ఎక్కడికి వెళ్ళకూడదు? కనాన్లోకి వెళ్ళకూడదు. ఎవరు? మోషేకి వెళ్ళకూడదు. కనాన్లోకి ఎందుకు వెళ్ళలేదు మరి? చాలామంది భ్రమ ఏంటంటే కనాన్లోకి వెళ్ళదు కాబట్టి మోషే పరలోకానికి వెళ్ళదు అనుకుంటారు. అప్పటికి వెళ్ళకూడదు. అప్పటికి ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, మోషే కానీ కనాన్లోకి ఇశ్రాయేలు నడిపిస్తే ధర్మశాస్త్రం ద్వారా ప్రతివాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. కుదరదు. ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు, పరలోకానికి వెళ్ళడు. కృప ద్వారానే వెళ్తాడు, యేసయ్య ద్వారా వెళ్తాడు. యెహోషువే రావాలి. చదువమ్మా, చదువు. మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. చదవాలా? బేత్పయేరు ఎదుట మోయాబు దేశములోని లోయలో అతడు ఏం చేయబడెను? పాతిపెట్టబడెను. అదేంటండి, కాతేరులో పలానా వీధిలో పలానా ఆయన ఉంటాడని చెప్పి, కానీ ఎక్కడుంటాడో తెలియదంటే ఏంటి అర్థం? ఇప్పుడు అడ్రస్ అయితే డోర్ నెంబర్ ఇచ్చారు, ఇవ్వలేదా? ఇచ్చారు. మరి ఎక్కడున్నాడో తెలియదు సార్ అని మరి ఎందుకు మరి డోర్ నెంబర్ చెప్పారు? అక్కడ అదే జరిగింది. బేత్పయేరు ఎదుట మోయాబు దేశములు లోయలో పాతి పెట్టబడిను. కానీ ఏం చేశాను? ఎక్కడుందో అది నేటికి ఎందుకు తెలియదు? మోషే సమాధి ఎందుకు లేదంటే మోషే శరీరాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు లేపాడు? అదే రోమపత్రిక 5:13 చెప్పాడు. ఆదాము మొదలుకొని మోషే వరకు ఏమేలను? మరణం మేలను. అక్కడి నుంచి పునరుద్ధానం స్టార్ట్ అయింది. యోధాపత్రికలు చెప్పాడు మోషే శరీరమును గురించి మికాయేలు తర్కించినప్పుడు అని చెప్పి. కాబట్టి మికాయేలు తర్కిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, మికాయేలు వాదించి మోషే శరీరాన్ని తీసుకెళ్ళాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, యోధాపత్రిక 9వ వచనం ఉంటుంది అన్నమాట. కాబట్టి పునరుద్ధానంలోకి వెళ్ళిన వారు అందరూ పరిశుద్ధులు, ప్రార్థనా జీవితం ఎదిగేవాళ్ళు. వెళ్ళిన తర్వాత తీర్పు ఉందన్నాం కదా, ప్రతి వాళ్ళు ఏమి ఎదుర్కోవాలి? తీర్పు చివరి మాట ఒక మాట చెప్పి ముగిస్తా. అందరము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందున్నట్లు మనమందరం ఆల్ టుగెదర్ 2వ కొరింథీ 5:10 మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఎవరైనా కాతేరులో ఉన్నా కాకినాడలో ఉన్నా ఏ ఊర్లో ఉండు, బొంబాయి బొమ్మూరు అనేది ఏమి ఉండదు. ఇంకా ఎక్కడున్నా సరే నువ్వు తప్పనిసరిగా చచ్చిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్తావు. తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున నువ్వు చేసిన ప్రతి కార్యక్రమాన్ని గురించి ఇక్కడ నోబడీ కెన్ ఆస్క్. ఎవరిని అడగలేరు. నీకు భయపడో, నీ నోరుకు భయపడో, లేకపోతే ఎందుకు బాబు వీడితో గొడవ అని చెప్పో ఎవడు నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డావు. కానీ ప్రతి దాన్ని లైన్ ఎడతాడు. రా కొంచెం తీనైనా చిట్ట ఈ అబ్రాహం సంగతి చూడు అంటే, ఉన్నాడు వీడు పోయిన పెద్ద పుస్తకం ఉంది ప్రభు, ఆ కాతేరుని గంటల తరబడి వాక్యంలో ప్రాణం తీసేవాడు వీడు, ఈ దుర్మార్గుడు అని చెప్పి అంటే అలాంటివి ఏముండవు. కానీ ఊరికే మీకు మళ్ళీ జస్ట్ ఇలాగా టర్న్ చేయడానికి ఆ మాట చెప్పి, నేను చేసిన ప్రతి కార్యక్రమము మీకు ఎవరికీ తెలియదు. కానీ దేవుని దగ్గర రెండు గ్రంథాలు ఉన్నాయి. అందుకనే భారతీయ తత్వములో యముడు ఉన్నాడు, యముడి దగ్గర చిత్రగుప్తుడు ఉన్నాడు, చిత్రగుప్తుడి దగ్గర చిట్టా ఉంది, ఆ చిట్టా చెప్తాడు అంటే యముడే ఉన్నాడు ఎట్టు మరి బ్రహ్మదేవుడు ఏమైపోడు? కొంతమంది స్వర్గంలోనేమో అది ఇంద్రలోకం, అక్కడ రంభా ఊర్వశి మేనకలు ఉంటారు. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళందరికీ అక్కడ ఎవరు ఉంటారు చెప్పండి? రంభా ఊర్వశి మగవాళ్ళకి, రానవాళ్ళకి ఎవరు ఉంటారు?
అక్కడ రంభా ఊర్వశి మేనకలో అలాంటిది ఏముండదు బాబు. చచ్చిపోయిన తర్వాత తీర్పే ఉంటుంది. తీర్పుకు పుస్తకాలు తెరుస్తాడు దేవుడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలిచుండడం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయమ్మా? 2 గ్రంథములు, జీవ గ్రంథము. జీవ గ్రంథము అన్నాడు. ఆ గ్రంథములు ఉన్న దాన్ని బట్టి, రాయబడిన దాన్ని బట్టి మృతులు క్రియల చొప్పున తీర్పు పొందారు. కోర్టులో కేసు వెళ్ళిందనుకోండి, దేని బట్టి వాదన జరుగుతుంది అంటే 2 వాటిలు జరగాలి. ఏం జరగాల? ఒకటి ఎఫ్ఐఆర్ అంటాం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డు కదా, రిజిస్టర్ అంటాం. రెండవది ఏంటి? ఛార్జ్ షీట్ అంటారు. ఈ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ని బట్టి అక్కడ వాదన జరుగుతాయి. ఈ 2 లేకపోతే ఆ కోర్టులో కూడా కేసు వీగిపోద్ది. ఎఫ్ఐఆర్ అదే. ఈ ఎఫ్ఐఆర్ లాంటిదే మనకుండే పుస్తకాలు. కానీ దాన్ని బట్టి తీర్పు ఉంది. జీవగ్రంథంలో పేరు లేకపోతే మాత్రం అప్పుడు ఖచ్చితంగా నరకాగ్నికి వెళ్తాడు. 15వ వచనం, ఆ 20వ జీవగ్రంథమందు రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడాలి. ఇది చాలా ఘోరమైన విషయం. అగ్నిగుండానికి వెళ్ళకుండా ఉండడానికి యేసయ్య మనకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో ఇంత బ్రతికి మరణానికి సమీపించే కొలది యేసయ్య గాని లేకుండా చచ్చిపోతే దానంతట దురదృష్టం ఏమి ఉండదు. అందుకే ఈ దేహాన్ని చంపే వాళ్ళకి ఏం భయపడొద్దు. ఆత్మను దేహమును నరకాగ్నిలో వేసే వాళ్ళకి మిక్కిలి భయపడండి. ఫియర్ అంటు ది లార్డ్. దేవునికి భయపడండి. ఎప్పటికప్పుడు చనిపోతాం. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలచే నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందు నీకు నిలచే ధైర్యము నీకుందా. నిలచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని కూడా భయపడమయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు.
వెంటరావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి ఆరు మనసును పొందవా. లోకాన్ని విడిచిపెట్టే రోజు ఒక రోజు ఉంది. నాగేశ్వరరావు గారు చనిపోయారు, మనము చనిపోతాం. మనకి ఇలా కూటం పెట్టినా పెట్టకపోయినా, ఫోటో పెట్టినా పెట్టకపోయినా, మన పేరు ఎక్కడున్నా ఎక్కడ లేకపోయినా కానీ అక్కడైతే మాత్రం పేర్లు కనపడతాయి. ఇక్కడ ఏదన్నా ఇస్తే పేరు చెప్పకపోతే బాధపడవచ్చు. కానీ ఇక్కడ పేరు ఎవరన్నా మనం గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ ప్రతి వాళ్ళు పేరున గ్రంథాలు ఉన్నాయి, జీవ గ్రంథం ఉంది. చనిపోయిన వారి గురించి మనం ఏం చేసినా వాళ్ళకి ఏమీ కలిసి రాదు. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళ పేరుని ఏదో చేస్తారు, వాళ్ళ పేరుని ఎన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఉన్న మమకారం చేత వీళ్ళని సంతృప్తిపరచడానికి పాతకాలంలో కొంతమంది పెట్టిన సెంటిమెంట్లన్నీ కూడా నమ్మి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి అన్నీ బిడతారు. ఆయన వచ్చి తింటారా ఏమన్నా అంటే ఏమి ఉండదు, కాకపోతే వీళ్ళని సంతృప్తిపరచడానికి అంతే. వాళ్ళేమి రారు, వాళ్ళకి ఇంక మనం ఏమీ చేయలేం. చనిపోయిన వాళ్ళ గురించి ఏమీ చేసేది ఏముండదు. కానీ బ్రతుకున్న మనకు వాళ్ళందరూ కూడా ఒక హెచ్చరిక. నేను చనిపోయాను, మీరు కూడా చనిపోతారు, నా దారిలోనే వస్తారు మీరు, కానీ జాగ్రత్త. ధనవంతుడు నరకాగ్నికి వెళ్ళి ఒక మాట అంటాడు, తండ్రివైన అబ్రహామా, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, ఒక్కసారి ఆ లాజరును పంపించు, వాళ్ళు ఈ అగ్నిలోకి రాకుండా ఉండడానికి. అంటే దేవుడు అంటాడు, లాజరు ఏమీ వెళ్ళవసరం లేదు, అక్కడ ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉన్నారు, వాళ్ళ మాట వింటే ఇక్కడికి రారు, నరకాగ్నికి రారు, పరదేశకు వస్తారు. వాళ్ళ మాట అనకపోతే ఇక్కడి నుంచి ఎవరైనా పంపించినా కూడా మాట వినరు వాళ్ళు అని లూకాసు వార్త 16వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు. మనం అనుకుంటాం ధనవంతుడు ఏదో దేవుడిని అడగని వ్యక్తి ఏమో అనుకుంటాం. ధనవంతుడికి దేవుడు లాజరుకి ఎంత తెలుసో అంతే తెలుసు. ధనవంతుడికి దేవునికి సంబంధం ఉంది. అందుకని ఏం పిలిచాడు, తండ్రివైన అబ్రహామా. తండ్రివైన అబ్రహాం అంటే పాత నిబంధనల అబ్రహాం అని కాదు, దేవుడికి ఉండే పేరు అది. ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, కొంచెం ఒక నీటి బొట్టు నేను లాజరు చిటికిన వేలుతో వేయడానికి నా నాలుకను చల్లార్చడానికి పంపించయ్యా అనగానే దేవుడు అంటాడు, కుదరదు నాయన, నీవు నీ జీవితకాలం అందు నీకు నచ్చినట్టు బ్రతికావు, నాకు నచ్చినట్టు బ్రతకలే, అది తప్పు. నీ ఇష్టాయిష్టాలు దేవుని దగ్గర కుదరవు. నీకు నచ్చినట్టు బ్రతికి నీకు నచ్చినట్టు జీవిస్తే కుదరదు. ప్రభు వాక్యం వినబడిన తర్వాత మన ఇష్టాలన్నీ మార్చుకోవాలి. దాన్నే మారు మనసు అంటాం. నీకు కష్టమైనా మార్చుకోవాలి. ఎప్పుడొకప్పుడు లోకాన్ని విడిచిపెడతాం. చనిపోయిన వారు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నారు. నేను చనిపోయి వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్తారు. దావీదు అంటాడు కదా మాట, లోకం అందరూ వెళ్ళవలసిన మార్గమున వెళుతాం అని చెప్పేసి. మనుషులు విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టాడు. చివరి మాట ఏంటంటే, ఈ లోకాన్ని దేవుని యందు ఉన్న బిడ్డలకు ధైర్యం ఏంటి, ఆదరణ ఏంటి మరి అనంటే, దేవుడేం మనల్ని దిక్కులేని వాళ్ళుగా అనాథలుగా ఏం విడిచిపెట్టడు. ప్రభువులో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు ఎలాగ ఎవరిని పోషించి నడిపించాలో ప్రభువుకు తెలుసు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడు ఏనాడు వాక్యంలో చెప్పాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను. యోహాను సువార్త 14:17 నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరమ్మ కలిగి ధైర్యంగా ఉండు. ఈ లోకంలో మనుషులు కొద్ది కాలమే మనతో ఉంటారు, కానీ ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు మనకుంటే అంతకంటే మించిన ధన్యత ఇంకొకటి లేదు. కాబట్టి చనిపోయే ముందు మన పితరులు మనకు ఒక పాఠం నేర్పించి వెళ్ళారు. మనం భూమి మీద యాత్రికులమైనా ఎంత గొప్పవాళ్ళైనా ఉండము, అందరం వెళ్తాం. అయితే వెళ్ళే ముందు మనం ప్రశ్న వేసుకోవాలి, ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తే ధన్యులం, లేదు పరలోకం పోగొట్టుకుంటే దానికంటే ఘోరం ఇంకోటి ఉండదు.
అందుకని ఏదన్నా పోగొట్టుకోండి, ఈ లోకంలో ఎవరినన్నా లేకపోతే ఏదన్నా స్నేహితులు వేసుకోండి, ఏం పర్లేదు. రక్షణకు అడ్డొచ్చి ఏదన్నా వదులుకోండి, భక్తికి అడ్డొచ్చి దేన్నన్నా దూరం చేసుకోండి, ఏం తప్పలేదు. ప్రభువును మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే ఆయన తల్లి, తండ్రి, రక్షకుడు అన్నీ యేసుక్రీస్తు ప్రభు మనకు దొరకటమే గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దేవుడు ఉంటే అనాథలుగా మనల్ని విడిచిపెట్టడు. యుగ సమాప్తి వరకు ఈ లోకంలో మనుషులు ఎవరు మనతో ఉండరు. కానీ యేసే ఏమన్నాడు చెప్పండి? సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. పితరులను జ్ఞాపకం చేసుకుంటాం, వాళ్ళ జ్ఞాపకాలు మన మధ్యలో ఉంటాయి. ఉన్నవారిని ప్రేమ, ఈ రోజుల్లో ప్రేమ ఆప్యాయతలు లేవు, ఒకరికొకరు అత్తులు పొత్తులు లేవు. అక్క చెల్లి, అన్న తమ్ముడు లేకపోతే ఇట్లాంటివి ఏమి ఎందుకు బతుకుతున్నారు వీళ్ళకి అర్థం కాదు. పలకరింపులు లేవు. ఇందాక పాట పెట్టారు ఎవరో కానీ మన గ్రూపులో, కథ గ్రూపులో వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఆనాటి ప్రేమలు ఏమయ్యారా అని. ప్రైవేట్ పాట, అది సినిమా పాట కాదు. బంధువులు చూస్తే ఇదివరకు బంధువులకి ముందే ఫోన్ చేసి, ఇగో అక్క మరి పండుగలు వస్తున్నాయి, మీరు 4 రోజుల ముందు రావాలా. అప్పుడు అలాంటిది. ఇప్పుడు 4 రోజుల ముందు వస్తాయి, బాబాయ్ బియ్యం అయిపోవో అని చెప్పి. ఇప్పుడు ఎవరన్నా వస్తుంటే వస్తున్నా, మీరు చెప్పండి వచ్చారేటి, మేము అవునా అని చెప్పి, ఏమండి ఏది టైం అయిందా అంటది ఈవిడే. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఏం లేదు. ఈ రోజుల్లో అత్తులు పొత్తులు ప్రేమలు ఏమీ లేవు. ఇప్పుడు డబ్బే. ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ డబ్బు అండి నాకు అర్థం కాదు. బ్రతికి చనిపోయిన వారికి ఏమీ చేయలేం, కానీ బ్రతికున్న వారి పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఒక తల్లి ఉంది, ఒక అక్క ఉంది, లేదా చెల్లి ఉంది, అత్తగారు ఉంది, అమ్మ ఉంది. అవి పట్టించుకోండి ముందు. రేపు పొద్దున్న తీర్పులోకి వెళ్తాడు, ప్రతిదీ లెక్క అడుగుతాడు. తీర్పులోకి వెళ్ళిన తర్వాత ప్రతి వాడు ఎవరిని వదలడం. దేవుడు ఎప్పుడు, మీరు ఇంటికి వెళ్ళి నేను వచనాలు చెప్తాను, వివరించే సమయం లేదు, కానీ ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మన బంధువులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 12:36 ప్రకారం మనం మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాటను బట్టి లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం ప్రకారం అక్కడి నుంచి మనకి ఇచ్చిన దేవుడు తలాంతులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. అలాగే 2వ కొరింథీ పత్రిక 5:10 ప్రకారంగా దేవుడు మనం ఈ లోకంలో మనం దేహముతో చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం దేవుడు మనకు అప్పగించిన సంఘం విషయంలో లెక్క అడుగుతాడు. దేవుడు దేన్ని విడిచిపెట్టాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఎవడు వచ్చారు సార్ ఇవన్నీ, నీకు డబ్బే మూట కట్టుకుని టపీని గుండాకిపోయి చచ్చిపోతాడు. ఈ డబ్బు ఎవడు ఎట్టిపోతాడు ఎవరిదాల్లో. డబ్బులు ఈ కాదు ముఖ్యం, ప్రేమాప్యాయత ముఖ్యం. ఈ చెత్తంతా పట్టుకు కూర్చున్నారు ఇప్పుడు జనం. ఇదివరకు ఎంత ఆప్యాయతో ఎంత ప్రేమ. ఇప్పుడు నేను మనుషులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు తయారయ్యారా బాబు జనం. ఏమి అసలు ఎవరిని పట్టించుకోకుండా తయారు. ఎవరన్నా వస్తుంటే ముఖం అంతా అవుతుందా ముఖం పెట్టుకుని ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు ఇప్పుడు జనాలు. దైవ సన్నిధిలో దేవుని ప్రేమ కలిగి, దేవుని మనస్సు కలిగి, దేవుని తత్వం కలిగి ఉన్నాడు. అదే మనకి నిజమే. రక్షణను పొందిన ప్రతి వారికి ప్రేమ ఉంటుంది. రక్షించబడిన ప్రతి, నువ్వు రక్షణ లేకపోతేనే నీలో లేని పని చెత్త అంతా ఉంటుంది. మారు మనసు పొందిన వాడికి పనికిమాల చెత్త ఉండదు. మారు మనసు లేకపోతేనే కక్షలు కార్పణ్యాలు ఉంటాయి, తగ్గింపు ఉండదు, హెచ్చింపు స్వభావం ఉంటుంది. నేను ఎందుకు మాట్లాడాలా అనుకుంటావు. రక్షణ లేకపోతే, రక్షణ ఉంటే నువ్వే ముందు ఇన్వాల్వ్ అవుతావు, ఏదైపోతుందిలేండి అని చెప్పి. భక్తి జీవితంలో ఈ విషయం నేర్చుకొని రేపొద్దున దేవుని దగ్గర నిలబడినప్పుడు ధైర్యంగా నాకు ఒక బహుమానం ఉందనే స్థితిలోకి వెళ్దాం. అలాగ ఒక కుటుంబం జీవిద్దాం. ఈ లోకంలో కుటుంబం లేకపోతే అమ్మ నాన్న దేవుడిచ్చిందే. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ చనిపోయిన వారి గురించి మనం ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ దానికి ఏమి నష్టమేమీ లేదు. కానీ బ్రతుకున్న వారిని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, వాళ్ళ కోసం దేవుని వాక్యాన్ని పంచుతూ, దేవుని సందులో నమ్మకంగా జీవిస్తూ, అనుదిన బైబిల్ చదువుతూ. చాలామంది రోజులు బైబిల్ మానేశారు, సెల్ ఫోన్లే
ఆడపిల్లకి మగపిల్లకి మన సులుపును 24 గంటలు అదే. ఈ సులుపులో పడ్డారు, పనికి మాలిన చెత్త అంతా చూసుకుంటు. ఇంకా బైబిల్ చదవటం మానేశారు, బైబిల్ సంబంధించిన చదవటం మానేశారు. దేవుడు లెక్క అడిగినప్పుడు ప్రతిదీ అడుగుతాడు, జాగ్రత్త. దైవ సన్నిధిలో రేపొద్దున నిలబడిన తర్వాత ఎవడిని విడిచిపెట్టడు. నీది ఆ ఊరు ఈ ఊరని ఏముండదు. కాబట్టి ప్రేమ కలిగి ప్రభువుతో నడుస్తూ క్రీస్తు ప్రభు దగ్గర నిలబడిన తర్వాత, తీర్పు నిలబడిన తర్వాత, నాయన నేను చేయవలసిందంతా చేశాను, నాకు అప్పగించింది ప్రతిదీ చేశాను, నాకు ఇచ్చిన డబ్బు తలాంతు నాకు ఇచ్చిన బలము నీ కోసం వాడాను తండ్రి. నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల రక్షణ కోసం, నా బంధువుల రక్షణ కోసం, కొంతమంది జనం కోసం వాడాను. నేను ఎప్పుడు చనిపోయినా భయం లేకుండా జీవించే జీవితం అదే. కాబట్టి ప్రభు దగ్గర నిలబడిన తర్వాత ధైర్యంగా నిలబడదాం, అక్కడ బహుమానం సంపాదించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. రక్షణ పొందేవా, ఈ లోకంలో మన వాళ్ళు మనం విడిచిపెట్టి ఎప్పుడొకప్పుడు ఈ లోకయాత్ర ముగించి వెళతారు, వెళ్ళాలి, తప్పదు. దినవృత్తాంతాలు దావీదు అన్నాడు, మేమందరం మా పితరుల వలె పరదేశులము, మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడనూ లేడు. ఈ భూమి మీద ఏది స్థిరము కాదు, ఆస్తులు స్థిరము కాదు, అంతస్తులు స్థిరము కాదు, అందం స్థిరము కాదు, మనమే స్థిరం కాదు. పరలోకం స్థిరం, నరకం స్థిరం, దేవుడు స్థిరం. దేవుని దగ్గరికి వెళ్ళాలి రేపొద్దు. నువ్వు లెక్కడితే ఏం చెప్తావు? కాబట్టి మన పితరులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు అందరూ ధన్యులు. ఇంకా నువ్వు భూమి మీద బ్రతుకుచున్న వారి కంటే ఇదివరకు కాలం చేసిన వాళ్ళే ధన్యులు. సకల వేతనలు, సకలమైన శ్రమలు ముగించి నిత్య విశ్రాంతులకు వెళ్ళిపోయారు వాళ్ళు. మనం సంగతి చూద్దాం. ఎప్పుడొకప్పుడు మన ప్రాణం ఊపిరాగిపోతే పరలోకానికి వెళ్తామా? ఆ ధైర్యం ఉందా? నీతిమంతుల ప్రార్థనలోకి వెళ్తామా? ఉన్నవారిని ఎలా ప్రేమిస్తామన్నాం? ఉన్నవాళ్ళని, తల్లిని, అత్తను లేదా అమ్మను, తండ్రిని లేదా మనకున్న వారిని ఎలా ప్రేమించగలుగుతున్నాం? ఆ ప్రేమ చూపించి ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు దయ చూపించావు, మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం. ప్రత్యేకించి నాగేశ్వరరావు గారు విడిచిపెట్టిన తన యొక్క మరి జీవన సహచారిని నీ దాసనాలు ఇచ్చిన బిడ్డలు, వారి కుటుంబాలని చేతుల్లో పెడుతున్నాం. ఈ అశాశ్వత లోకంలో నిత్యలోకానికి సిద్ధపడడానికి ప్రభువా, నీవు ఇచ్చిన వాక్యములో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నీతో నడవడానికి ఆ బిడ్డలకి ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు. అందరినీ రక్షణ అనుభవంలో నడిపించండి, అన్ని కుటుంబాలు నిలబెట్టండి. అని కుమారుడు ఈ లోకం విడిచిపెట్టే లోపల బిడ్డలకి ఏం చేయాలో ఆయన వంతు ఆయన చేసి వెళ్ళిపోయారు. మిగిలిన ఈ బిడ్డలు తల్లిని, అలాగే వాళ్ళకు ఉన్నవారిని ఎలా ప్రేమించి నీ ఎదురు నిలబడినప్పుడు ఎలాంటి తీర్పులో ఉండాలో మరి నేర్చుకోవడానికి దయ చూపించు, సహాయం దయచేయండి. పేరు పేరున బలపరచండి. కూడి వచ్చిన ఆప్తులను, బంధువర్గాన్ని, సంఘబిడ్డలందరి చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొంచు విన్న వాక్యాన్ని ఫలింపజేసి నడిపించమని ప్రాధేయపడుతూ యేసయ్య నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కసారి కూర్చోండి. వందన సమర్పణ చెప్తారా అమ్మా? మీరు ఎవరన్నా?